నమస్తే. జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు రేపు ఉదయం 8 గంటల నుంచే వెల్లడించబోతా ఉన్నారు. సో పూర్తి ఏర్పాట్లని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి స్టేడియంలో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి స్టేడియం. దీంట్లోనే ఈవీఎంలు ఏవైతే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో వేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లోనే భద్రపరచడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, మరో పక్కన ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా మూడంచెల భద్రతను సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొన్న జరిగినటువంటి 11వ తారీఖున జరిగినటువంటి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి 407 ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో 407 పోలింగ్ బూత్లలో ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు అన్నీ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లోనే భద్రపరచడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా. సో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి కౌంటర్స్ అంతా కూడా 42 కౌంటర్లను సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా మనం ప్రతిసారి చూస్తాం 14 కౌంటర్లు మాత్రమే సాధారణ ఎన్నికల్లో 14 కౌంటర్లు మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు 42 కౌంటర్లను సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయా సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు. సో ఇదంతా కూడా ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను సైతం కూడా ఇప్పటికే ఫినిష్ చేయడం జరిగింది. రేపు ఉదయమే అంటే 6 గంటల నుంచే ఎన్నికల అధికారులు దీంట్లోకి వస్తారు. సో 7:30 నుంచి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థితో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఒక ఏజెంట్ని ఒక్కొక్క సంబంధించినటువంటి దగ్గర ఒక్కొక్క ఆయా సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ని సైతం కూడా లోపలికి అలౌడ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సంబంధించిన టేబుల్ దగ్గర ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఏజెంట్ని ఆ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడికి వాళ్ళందరినీ కూడా అక్కడికి లోపలికి అలౌడ్ చేస్తూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళకి అలౌడ్ ఎక్కడ కూడా ఉండదు.